హలో అండి, వెల్కమ్ టు అత్తయ్యాస్ కిచెన్. ఎగ్ రోల్ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్ ఇలా కలుపుతూ వేయించుకోవాలి. వేయించుకున్న ఆనియన్లో టమాటోలు యాడ్ చేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి. కొంచెం ఆనియన్ ఇంకా టమాటో వేగాక అందులో కొంచెం సాల్ట్, చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మనం రెగ్యులర్గా తీసుకునేలాగా పచ్చి ఆనియన్స్ టమాటోస్ కాకుండా ఇలా కొంచెం హాఫ్ కుక్, మొత్తం కుక్ అవ్వకూడదు, అలా అని మొత్తం పచ్చిగా కూడా ఉండకూడదు. ఇలా హాఫ్ కుక్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. కుక్ చేసుకున్న ఆనియన్స్ టమాటోస్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పాన్ పైన ఆయిల్, బటర్ లేదా గీ అయినా ఏదైనా తీసుకోవచ్చు. చపాతీ పైన 2 ఎగ్స్ని బ్రేక్ చేసుకొని బీట్ చేసుకోవడం వల్ల ఎగ్ అనేది చపాతీ పైన ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇలా చపాతీ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని కొంచెం కుక్ అయ్యాక రివర్స్ చేసుకోవాలి. ఎగ్ కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఆనియన్, టమాటోస్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, మేమైతే ఇక్కడ పిజ్జా సాస్ తీసుకున్నాము, దట్ ఈస్ ఆప్షనల్. ఇంకా ఒక చిటికెడు పెప్పర్, కొంచెం నిమ్మకాయ రసం యాడ్ చేసుకొని రోల్ చేసుకోవాలి. ఇలా చాలా తక్కువ టైంలో ఈజీ అండ్ టేస్టీగా ఉండే ఎగ్ రోల్ని చేసుకొని మనం బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ ఆర్ డిన్నర్ టైంలో తినొచ్చు.